ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహా సింగరేణి నుండి వచ్చిన స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. టన్నల్లో చిక్కుకున్న 8 మందిలో 4 జార్ఖండ్ కు చెందిన వాళ్లు ఉన్నట్టు అక్కడ సిబ్బంది చెబుతున్నారు. వారిలో 2 అధికారులు కూడా ఉన్నారు. టన్నెల్లో ఓ వైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగిందన్నారు మంత్రి ఉత్తమ్. 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయన్నారు. ఆర్మీ సహాయాన్ని కోరామన్నారు ఉత్తమ్. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ కి ఫోన్ చేశారు ప్రధాని మోదీ. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. ఎస్ఎల్బీసీ టన్నల్లో రింగులు విరిగి పట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా అధికారులు దాన్ని పునరుద్ధరించారు. టన్నల్ 14వ కిలోమీటర్ దగ్గర 4 అడుగుల మేర నీరు చేరడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. అయినా సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఏర్పాటైన కమిషన్ తన నివేదికను సీఎంకు అందజేసింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కమిషన్ చైర్మన్ సీఎంకు వివరించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్కు సూచించారు సీఎం. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లుల సమస్యని పరిష్కరిస్తామన్నారు సీఎం. మిర్చి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వ్యాపారులు, ఎగుమతిదారులు రైతులకు సహకరించాలని కోరారు. క్వింటా మిర్చి ధర 11,721 రూపాయల కన్నా తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. మిర్చిని కోల్డ్ స్టోరేజెస్ లో నిల్వ చేసుకునేందుకు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ద్వారా మిర్చి రవాణాకు అనుమతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టు పరిశీలించిన వైద్యులు పవన్ కి మరికొన్ని పరీక్షలు అవసరమని చెప్పారు. ఈ నెలాఖరున గానీ మార్చి తొలివారంలో గానీ మిగతా వైద్య పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని డిప్యూటీ సీఎం ఆఫీస్ అధికారులు చెబుతున్నారు. ఏపీలో గందరగోళ నడుమ గ్రూప్ 2 పరీక్షలకు రెడీ అయింది ఏపీపీఎస్సీ. పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీఎస్సీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం పరీక్ష యథావిధిగా జరుగుతోంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుండి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఏపీలో ఇవాళ జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ కి రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది హాజరవుతున్నారు. పరీక్ష కోసం ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు పరీక్షకి పావు గంట ముందే హాజరు కావాలని ఏపీపీఎస్సీ సూచించింది. గ్రూప్ 2 పరీక్షపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే గనక కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. విజయనగరంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను వాయిదా వేయాలంటూ కోటా జంక్షన్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. పరీక్షలో రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళ జరిగే పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ ని వాయిదా వేయాలన్న ఏపీ ప్రభుత్వ లేఖకి సమాధానం ఇచ్చింది ఏపీపీఎస్సీ. మెయిన్స్ కి అర్హత సాధించని కొందరు అభ్యర్థులే పరీక్ష వాయిదాకు పట్టుబడుతున్నట్లు చెప్పింది. పరీక్షను వ్యతిరేకిస్తున్న వారిలో కోచింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపించింది. రోస్టర్ పాయింట్ల విషయం నోటిఫికేషన్లో ఎక్కడా ఇవ్వలేదని చెప్పింది. పరీక్ష సకాలంలో జరగకపోతే అసలైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ఏపీలో ఇవాళ గ్రూప్ 2 పరీక్షపై ప్రభుత్వ వైఖరిని ఖండించారు మాజీ మంత్రి బొత్స. అభ్యర్థుల గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఓవైపు వాయిదా వేస్తున్నామని చెప్పి మరోవైపు తమ చేతుల్లో ఏమీ లేదనడం దారుణమన్నారు. ఇంతటి అయోమయం ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. పరీక్ష వాయిదా వేస్తున్నట్టు నమ్మించి అభ్యర్థుల ప్రభుత్వం మోసం చేసిందన్నారు బొత్స. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. వసూలు చేసిన డబ్బంతా ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. మంత్రి సీతక్క మిషన్ భగీరథపై అధికారులతో సమీక్షించారు. వేసవిలో తాగునీటి తిప్పలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రైతుల బకాయిలపై మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. వైసీపీ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా కూటమి సర్కార్ చెల్లిస్తోందన్నారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బొత్సకు లేదన్నారు మంత్రి. బాపట్ల జిల్లా రేపల్లి బీసీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.
హాస్టల్లో జగన్ ఫోటోలు ఉండడంతో ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫోటోలు తొలగించి చంద్రబాబు పవన్ ఫోటోలు పెట్టాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు ఏపీ హోంమంత్రి అనిత. వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ నేతల మెంటల్ కండిషన్ బాగోలేదన్నారు మార్షల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఉనికి చాటుకునేందుకే చవకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకైనా సాగునీరు ఇచ్చారా అంటూ నిలదీశారు. ఎన్నికల్లో జనం బట్టలు ఉడదీసి దిమ్మ తిరిగే ఫలితాలిచ్చినా వారిలో మార్పు రాలేదన్నారు ఎమ్మెల్యే. సెకీ ఒప్పందం సక్రమమే అంటూ విద్యుత్ నియంత్రణ మండలి చెప్పడం చంద్రబాబుకి చెంపపెట్టు అన్నారు మాజీ మంత్రి కాకాని. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. జగన్ ఒప్పందంతో 1,10,000 కోట్ల ఆదాయం వస్తే చంద్రబాబుతో 87,000 కోట్ల సంపద ఆవిరైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదగిరిగుట్టలో పర్యటిస్తారు. స్వర్ణ విమానం లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేసే ప్రక్రియకు హాజరవుతారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు సమావేశమయ్యారు. సీఎం రాక నుండి తిరుగు ప్రయాణం వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు గెర్రె కాలనీలో జర్నలిస్టుల కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. పాత్రికేయుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు కబ్జాల్ని తొలగించారు. కబ్జాలపై పోలీసులకు కంప్లైంట్ చేస్తామని చెప్పారు తహసీల్దార్ మల్లికార్జున్. కామారెడ్డి జిల్లా సబ్స్టేషన్లో మంటలు చెలరేగాయి. అడ్లూరు శివార్లోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కెపాసిటర్ సెల్స్ పేలి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం స్థానికుల చొరవతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. సబ్స్టేషన్ గ్రామానికి దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. జనసేన అధినేత పవన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై చర్యలకు డిమాండ్ చేశారు కార్యకర్తలు. ప్లాన్ ప్రకారం పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం బాపట్ల జిల్లా చీరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పోస్టులు పెట్టే వెబ్సైట్లను నిషేధించి నిర్వాహకుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు వేడుకల్లో భాగంగా ఉత్సవమూర్తులు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం విద్యుత్ కాంతుల నడుమ ఉత్సవమూర్తుల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఊరేగింపుకు భక్తులు వందలాదిగా వచ్చి కర్పూర హారతినిచ్చారు. ఊరేగింపులో భక్తుల కోలాట నృత్యాలు అలరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 30 బాక్సుల్లో తరలించిన 1,25,000 విలువైన టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు. మద్యం తరలించిన వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు మొదలుపెట్టారు ఎక్సైజ్ పోలీసులు. ఉనికిలో లేని శాఖకు పంజాబ్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కుల్దీప్ సింగ్. ఈ విషయాన్ని 20 నెలల తర్వాత పంజాబ్ ప్రభుత్వం గుర్తించింది. దాన్ని సవరించేందుకు ఇచ్చిన గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళా మరికొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. దీంతో ఆఖరి వారంలో భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఇంకో 3 రోజుల్లో మహాశివరాత్రి వరకు ఉంటుంది కుంభమేళా. వచ్చే నెలలో జరిగే మారిషస్ స్వాతంత్ర దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాబోయే వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికుల్ని మోసం చేయడమే అవుతుందన్నారు. అక్బర్ రోడ్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యువకులు రోడ్డెక్కారు. ఆ రోడ్డుకు శివాజీ రోడ్డుగా నామకరణం చేయాలని నినాదాలు చేశారు. అక్బర్ రోడ్ బోర్డుపై శివాజీ మహారాజ్ చిత్రపటాలను అంటించారు. శివాజీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తిరువనంతపురంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ వేతనాన్ని పెంచాలంటూ సెక్రటేరియట్ దగ్గర ఆందోళన చేపట్టారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. తమ సేవల్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మంచు వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఫాగ్ బీభత్సం సృష్టిస్తోంది. శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాల్ సరస్సు దగ్గరకు పర్యాటకులు క్యూ కట్టారు. పర్యాటకుల రద్దీ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం వార్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు తారక్. త్వరలోనే హృతిక్ తారక్ల మీద ఒక మంచి డ్యాన్స్ నెంబర్ని ప్లాన్ చేశారట మేకర్స్. ఇద్దరు హీరోలు మంచి డాన్సర్లు కావడంతో ఈ పాట ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అవుతుందని అంటోంది నార్త్ ఇండస్ట్రీ. ఈ సాంగ్తో తారక్కి సంబంధించి పోర్షన్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
మెగాస్టార్ హీరోగా శ్రీకాంత్ వదల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ పక్క మాస్ ఎంటర్టైనర్ మూవీని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడారు నాని. చిరంజీవితో శ్రీకాంత్ చేసే ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. మే నుంచి స్పిరిట్ కి డార్లింగ్ కాల్ షీట్స్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. అప్పట్లోపే మేక్ ఓవర్ అవ్వాలనుకుంటున్నారట ప్రభాస్. భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 2:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోవడంతో ఈసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది రోహిత్ సేన. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై గెలుపొందింది ఆస్ట్రేలియా. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీతో చెలరేగి ఆస్ట్రేలియాని గెలిపించాడు జోష్ ఇంగ్లిష్. దీంతో అంతకుముందు 165 పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డకెట్ శ్రమ వృధాగా మారింది.